క్షమించిలా వచ్చావు. నీకు నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు, నిష్కృతి లేదు. వీలైతే నన్ను క్షమించమ్మా. ఈ ద్రోహిని ఈ తల్లిని క్షమించమ్మా. సరస్సు, నా చిట్టి తల్లి, ఇన్నాళ్ళకి నా కష్టాలు తీరాయి. నాకు మళ్ళీ నువ్వు దక్కావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ దేవుడికి నా మీద దయ కలిగింది. అందుకే నన్ను నీ దగ్గరికి చేర్చాడు. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను కాక వెళ్ళను. ఎప్పుడు నీ దగ్గర ఉండిపోతాను. నిన్ను నా కంటి పాపలా కాపాడుకుంటాను. నిజంగానే అమ్మా? అవునమ్మా, నిజంగా నిజం. ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ ముద్దు మాటలు వింటూ నీతోనే ఉండిపోతాను. ఆ ఆనందంలో నా గతాన్నంతా మర్చిపోతాను. నీడలా నీ వెన్నంటే ఉండి నా పాపానికి నిష్కృతి వెతుక్కుంటాను. వెళ్ళను తల్లి, నిన్ను ఇంకెప్పుడు వదిలి వెళ్ళను. అమ్మా, అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకమ్మా. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకమ్మా. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకమ్మా. సరస్సు, సరస్సు, టీచర్, టీచర్. రవి, నువ్వా? అవును టీచర్. అదేంటి రవి, ఇంకా నిద్రపోలేదా? లేదు టీచర్. మరి సుబ్బాయమ్మ నువ్వు డాడీ గదిలో నిద్రపోయావని చెప్పింది. లేదు టీచర్, ఇప్పటిదాకా హోంవర్క్ చేస్తూ అక్కడే ఉండిపోయాను. ఇప్పుడు నిద్ర వచ్చేసింది, అందుకని మీతో పాటు పడుకుందామని ఇక్కడికి వచ్చాను. సరే అయితే రా, పడుకో. అది కవి గారు, పాట అలా కావాలి, లేటెస్ట్ ట్రెండ్లో రాయాలి. ఎప్పుడు ఇస్తారు? ఓకే, 2 డేస్లో ఇస్తారైతే. సరే, ట్యూన్ ఉంది కదా? ఓకే ఓకే, నమస్తే. నమస్తేనే అన్నా, నమస్తేనే. నన్ను నమస్తే. నువ్వా? పాట తెచ్చావా? తేలే. నిజం? నీ మీదొట్టు నీ తానబద్ధం ఆడతానా? మరైతే మరి ఎందుకు వచ్చినట్టు? చిన్న హెల్ప్ చెయ్యాలి బై. హెల్పా? అంటే కొంప తీసి నిన్ను కూడా హీరోయిన్ చేయాలా? అవు మళ్ళా. ఆహా, నన్ను హీరోని చెయ్యాల్సింది ఈ స్క్రీన్ మీద కాదు, ఈ స్టేజీ మీద. ఈ స్టేజీ మీద నన్ను హీరోని చేసి పొగడాలే. అవు, నేను రాసిన పాటలు లేవు బై, అవన్నీ గుచ్చి ఓ బుక్కు చేసిన దాదా గీత. చూడు, దాదా గీత. దాదా గీత. దాదా గీత. అవు. ఓహో, దాదా గీత. దాదా గీత నా తలరాత. ఛీ, అరే ఏమైండు? లక్ష్మి ఆంటీకి నా మీద కోపం పోయి నాతో మాట్లాడాలంటే
ఇదిగో అక్క. ఏంటి సుబ్బయ్యమ్మ, ఏం తీసుకొచ్చావు? టిఫిన్ అమ్మా, ఉల్లి పకోడి. ఎవరు పంపించారు? లక్ష్మి ఆంటీనా? ఆంటీ ఇంట్లోనే ఉన్నారా? అది అది టీచరేనా? ఇంట్లోనే ఉన్నారు. పకోడీ టీచరే చేశారు. చాలా బాగుంది. అయితే పద, ఆంటీని చూసొద్దాం. లేరమ్మా, ఇప్పుడే ఎక్కడికో బయటికి వెళ్ళారు. అబద్ధం, టీచర్ ఇంట్లోనే ఉన్నారు. కమ్ విత్ మీ. లేరు బాబు, మన ఇక్కడికి వెళ్ళమని చెప్పి టీచర్ అటు వెళ్తానన్నారు. ఈ పాటికి వెళ్ళిపోయే ఉంటారు. సర్లే. చూడు, బాగుంది కదూ? చాలా. లక్ష్మి ఆంటీకి ఇద్దామే. గుడ్ బాయ్. ఆంటీ ఇప్పుడు ఇంట్లో లేరు కదా, తర్వాత ఇద్దాం. కమ్. అక్క, ఏంటి రవి? ఆ రోజు నాకివ్వు, టీచర్కి నేనిస్తాను. ఆంటీకి నేనే ఇస్తాను. ఏ, నేను ఇవ్వకూడదా? అది కాదు రవి, ఆంటీకి నేనే ఇస్తాను. ప్లీజ్. నేనిస్తాను, ఇమ్మంటుండే. ఇవ్వను. ఇవ్వవు? ఎందుకు ఇవ్వవు? ఇవ్వకపోతే లాక్కుంటాను. ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. అరే ప్లీజ్ ఇవ్వు. వదులు అంటుండే. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నో, నేనే ఇస్తాను. ఇవ్వు. రవి, ఆంటీకి ఇస్తానన్న రోజాని నలిపేశావు కదూ. నిన్నేం చేస్తానో చూడు. సరసు, చూడు సుబ్బయ్యమ్మ, ఆంటీకి రోజు ఇవ్వాలనుకుంటే రవి ఏం చేశాడో. పోనీలేమ్మా, నువ్వే కదా. టీచర్కేమో నేను ఇస్తాను ఇమ్మంటే ఇవ్వనంది. దాంతో కోపం వచ్చింది. తప్పు బాబు, ఇందులో ఎవరిస్తే ఏమైంది చెప్పు. నీకన్నా పెద్దది, అక్కిచ్చినా తప్పులేదు. చిన్నవాడివి, నువ్విచ్చినా తప్పులేదు. మరి ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. అందుకే. మ్మ్హ్మ్. ఓ తల్లి బిడ్డల్లా ఉంటూ ఇలా పోట్లాడుకోవచ్చా? తప్పు కదూ. అది కాదు సుబ్బయ్యమ్మ, ఆంటీ నాతో మాట్లాడడం లేదు కదా, అందుకని పువ్విచ్చి మంచి చేసుకుందాం అనుకుంటే. నువ్వేం తప్పు చేసావని తల్లి లంచం ఇచ్చి ఆంటీని మంచి చేసుకోవడానికి? ఆ? మరైతే ఆంటీ నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అది అది చెప్పు సుబ్బయ్యమ్మ, ఆంటీ నాతో మాట్లాడమని చెప్పు. ఆంటీ మాట్లాడకపోతే నేను ఉండలేను, నాకు ఏడుపు వస్తోంది. చెప్పు సుబ్బయ్యమ్మ, ఆంటీకి చెప్పు. అమ్మా, చెప్తానమ్మా, ఆంటీకి చెప్తాను. నీతో మాట్లాడమని గట్టిగా చెప్తాను. ఉమ్, మరైతే మీరిద్దరూ కొట్లాడుకోకూడదు. ఎప్పట్లాగే కలిసిమెలిసి ఉండాలి. ఏది? వెళ్ళాడుకోండి, వెళ్ళండి. లక్ష్మమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తుందో ఏమో. చిన్నపిల్ల మనసుని కష్టపెడుతోంది. కూడదని చెప్పాలి. చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో రంగారావుజీ, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే 5 minutes బ్యాక్. చెప్పండి, ఏంటి సంగతులు? ముందు కాఫీ ఏమైనా? యూ ప్రిఫర్ కాఫీ ఐ థింక్. ఎస్ ఎస్ గణేష్, సార్. 2 స్ట్రాంగ్ కాఫీ. సరే సార్. కోరకరారు మహానుభావులు, ఏదో పనుండే ఉంటుంది. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం లేదు, నాకేం పని లేదు. వచ్చింది మీ పని మీదే. నా పని మీద? ఎస్, మీ పని మీదే. మొన్న మీ చెయ్యి చూసి మీకు 2వ పెళ్లి యోగం ఉందని చెప్పాను కదా, దాన్ని కన్ఫర్మ్ చేద్దామని వచ్చాను. వాట్? ఎస్, మీకు మంచి పిల్లని చూశాను. ఎంఏ చదువుకుంది, మీకన్నా 3 ఏళ్ళు చిన్నది. మీ గురించి అంతా చెప్పాను. పెళ్ళై భార్య చనిపోయిందని, ఓ కొడుకని. ఆవిడోకే, మీరిష్టపడితే తను మిమ్మల్ని చేసుకుంటానంది. వాట్స్ యువర్ ఒపీనియన్? మోహన్జీ, మిమ్మల్ని ఏమంటారు? ఏ విషయం? అదేంటి సార్, చెప్పింది ఏమీ వినలేదా? విన్నాను. ఆ అమ్మాయి ఎంఏ చదివింది, నాకన్నా 3 ఏళ్ళు చిన్నది. ఎస్, మీకన్నా 3 ఏళ్ళు చిన్నది. ఈడు జోడు ఇద్దరూ బాగుంటారు, మంచివాళ్ళు, సంప్రదాయమైన కుటుంబం. బాగా ఆలోచించండి. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి పెళ్ళెందుకు చేసుకోలేదు? చేసుకోవడం ఇష్టం లేక కాదు, చేసే ఆర్థిక స్తోమత వాళ్ళ తల్లిదండ్రులకు లేక చేసుకోలేదు. అసలు విషయం చెబుతున్నాను,
రెండో పెళ్లి వ్యక్తి అంటే కట్నాలు కానుకలు ఉండవని ఆశపడుతున్నారు. అర్థమైంది. ఓ పని చేయండి రంగారావు గారు, చెప్పండి. ఆ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడండి. అబ్బాయికి అదే మొదటి పెళ్ళి అయితే బాగుంటుంది. అటువంటి సంబంధం చూడండి. కట్న కానుకలు అంటారా, నేను అరేంజ్ చేస్తాను. సార్, పెళ్లికి వయసు ముఖ్యం కాదు, మనసని మొన్న మీకు చెప్పాను. అలాగే డబ్బు కూడా ముఖ్యం కాదు. కాకపోతే పరిస్థితులన్నీ డబ్బుతో పెనవేసుకుపోతున్నాయి. సో అందుకనే నేను వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. పైగా సంప్రదాయమైన కుటుంబం అంటున్నారు. పాపం బతికి చెడ్డవాళ్ళే ఉంటారు. తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఆ పిల్లకి పెళ్లి చేయండి. నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. మీరు ఇంటి వాళ్ళైతే బాగుంటుందని, మీలో మళ్ళీ పూర్వమోహన్ని చూడాలని. చూస్తారు, దానికి టైం ఉంది. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? హ్మ్, దెన్ కంగ్రాట్స్, విష్ ఆల్ ది బెస్ట్. సార్ కాఫీ. తీసుకోండి. థ్యాంక్ యూ. అయితే నేను చెప్పిన జాతకం నిజమవుతుంది. పర్వాలేదైతే నేను ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. పెట్టండి. ఈ బిజినెస్ల కన్నా అదే లాభదాయకం. సరే అయితే నేను వెళ్ళొస్తాను. వెల్కమ్. కానీ ఈసారి వచ్చేటప్పుడు పెళ్లి సంబంధం మాత్రం తీసుకురావద్దు. తీసుకురానులేండి. ఉంటాను. మీరేమనుకోనంటే తంబ్ ఇంప్రెషన్ నాకు కావాలి. ఇస్తారా? ఎందుకు? మీ లవ్ ఎప్పటిలోగా సక్సెస్ అయ్యేది త్వరలో చెప్తాను. ఇంప్రెషన్ దేనికి? చూసి చెప్పండి. అబ్బబ్బే, అలా వీలు కాదు. సన్నని రేఖలుంటాయి, వాటిని చూసి చెప్పాలి. భూతద్దం రిఫరెన్స్ కంపల్సరీ. అది ఇంటి దగ్గరే కుదురుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే. వస్తాను సార్. ఏ విషయం 2-3 డేస్లో చెప్తాను. ఎవరబ్బా? నమస్తే సార్. నమస్తే నమస్తే. షూటింగ్ వెళ్తున్నారా? లేదు, మ్యూజిక్ సిట్టింగ్ ఉందంటేను. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఊరికినే జస్ట్ మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం. చెప్పండి, సరస్సు వాళ్ళ ఫాదర్ని ఏమైనా కన్విన్స్ చేశారా? ఇంకా లేదు సార్. అంటే నేను ఇంకా ఆయన్ని కలవలేదు సార్. ఇలా అయితే ఎలా సార్? ఫాస్ట్ మూమెంట్ ఉండాలి. ఓ పని చేద్దాం, త్వరలో వెళ్ళి కలుద్దాం. నేను కూడా వస్తాను. మీరు వస్తారా సార్? తప్పే ఉంది ఇందులో. ఓ మంచి ఆర్టిస్ట్ కోసం తప్పదు, వస్తాను. ఈ లోపు పని చేయండి. చెప్పండి. స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే బాగుంటుంది. రైటర్ని ఎవరిని ఫిక్స్ చేశారు? మీ ఇష్టం సార్. మీరెవరిని ఫిక్స్ చేయమంటే వాళ్ళనే చేద్దాం. ఈ చైల్డ్ సెంటిమెంట్కి కొంచెం చేతిరిగిన రచయిత కావాలి. అందుకని పెద్ద ఆయన రాజుగారిని బుక్ చేయండి. చాలా హిట్స్ ఇచ్చారు ఆయన, రిటైర్ అయిపోయారు. అయినా అడిగితే కాదనరు. కాదంటే నా పేరు రిఫర్ చేయండి, ఒప్పుకుంటారు. రెమ్యూనరేషన్ ఎంత ఇమ్మంటారు? ఆయన ఎంత అడిగితే అంత రీజనబుల్గానే అడుగుతారు. కంగారు పడక్కర్లేదు. ఓకే సార్, మీరు ఎలాగంటే అలాగే. స్క్రిప్ట్ ముందు రెడీ అయితే సేఫ్టీ. బడ్జెట్ బాగా కలిసి వస్తుంది. రాజుగారితో మాట్లాడి ఆయనకి వీలున్నప్పుడు డిస్కషన్స్కి డేట్స్ ఫిక్స్ చేయండి. ఓ వారం 10 రోజులు రెగ్యులర్గా మీ ఇద్దరం కూర్చుంటే సరిపోతుంది. సరే సార్. రైటర్ గారిని కలిసి ఆయన ఏమన్నది నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే? ఓకే సార్. డోంట్ వరీ, అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి. వెళ్ళా మరి? ప్లీజ్. ఓకే. హలో హలో, మోహన్ గారా? నేను సార్ రంగారావుని. చెప్పండి సార్. ఏంటి? మీ తంబ్ ఇంప్రెషన్ ప్రకారం ప్రకారం మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు ఈ ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటారు. థ్యాంక్ యూ. నాకెందుకు సార్ థ్యాంక్స్? చెబితే శాస్త్రానికి చెప్పండి. అన్నట్టు ఇంకో సంగతి, మీకు మళ్ళీ మరో 2 పుడతారు. ఎవరు? కొడుకులు కవలలు పుడతారు, మీ పేరు నిలబెడతారు. తర్వాత 85 ఏళ్ల వరకు బతుకుతారు. 75వ ఏట జలగండం ఉంది. అందుకని
అప్పుడు బోట్ షికార్లు, షిప్పుల్లో ప్రయాణాలు, స్విమ్మింగు ఇవన్నీ మానుకోండి. స్విమ్మింగా? ఆ వయసులో ఇంకేం స్విమ్ చేస్తాం? చెయ్యలేరనుకోండి. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఏమంటారు? ఓకే ఓకే. ఇంకా? మీ భార్య కన్నా ముందే మీరు పోతారు. ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ ఆనందంగా. అదేం బాలేదు సార్. పోతే ఇద్దరం ఒకేసారి పోవాలి. పోవాలంటే శాస్త్రం ఒప్పుకోవట్లేదు. అలా ఉంది ఇందులో. పోన్లేండి, ఏదో ఆనందంగా పోతానంటున్నారుగా, చాలండి. అంతే సార్, అది మీ జాతకం. చాలా కష్టపడ్డట్టున్నారు. కష్టమే ఉంది ఇందులో. ఇంట్రెస్ట్ ఉంది, తీరిగ్గా కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఉండనా మరి? ఓకే సార్. హలో, ఎస్ రామునే మాట్లాడుతున్నాను. నమస్తే. హలో ఆనంద్, హౌ ఆర్ యూ? నేనా? బాగానే ఉన్నానయ్యా. చెప్పు, ఏం చేస్తున్నావు బొంబాయిలో? ఓహో, గుడ్, కంగ్రాట్స్. అయితే డైరెక్టర్ అయిపోయావు మరి. ఇకనే చెప్పు. నాదే ఉందయ్యా, కష్టపడ్డావు, పైకొచ్చావు. నీలాగే చాలా మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. అంతా పైకొచ్చారా? లేదే, కష్టపడాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. బ్యాండ్ ఎవరిది? డేవిడ్ అబ్రకం, మాఫియా లీడర్. అవును, ఆయనది కూడా ఈ రంగంలోకి. నిజమేననుకో. ఇప్పుడు బాలీవుడ్ అంతా వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంది. గుడ్. మొత్తం 10 crores బడ్జెట్ అయితే ఒకేసారి 3 లాంగ్వేజెస్లోనా? హిందీ, తెలుగు, తమిళ్. బాగుందయ్యా, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగులో అంత ఇదే లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నాను. కాకపోతే గొడవలు ఎక్కువగా ఉన్నాయి, బెదిరింపులు. ఏం చెప్పమంటావు? మొన్న దేవుడమ్మని ఆడామొగా కాని ఓ వ్యక్తి వచ్చి తన్ని హీరోని లేదంటే హీరోయిన్ని చేయమని నాతో గొడవ. తను పాలిటిక్స్లో నిలదొక్కోవాలట. అందుకని పాపులారిటీ కోసం ముందు సినిమాల్లో యాక్ట్ చేద్దామని నా దగ్గరకు వచ్చాట. భలే అన్నావు. అంతే, అలాగే ఉంది పరిస్థితి. అబ్బే, మాట్లాడినిస్తేనా? కాదంటే కాళ్ళు చేతులు విరిచేస్తానన్నాడు. భయపడి చూస్తున్నాను. ఏం పర్వాలేదా? ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? గూండాకి తక్కువ, దాదాకి ఎక్కువట. బెదిరించి వెళ్ళాడు. ఏమో ఏం చేస్తావో ఏమో. సరే, ఏదో ఒకటి చెయ్యి. వాడు నా దగ్గరికి మళ్ళీ రాకుండా చెయ్యి చాలు. చచ్చి నీ కడుపును పుడతాను. అంత మాటలు ఎందుకులే అనకు. సిచ్యువేషన్ అలా ఉంది. ఉంటాను, బాయ్. దేవుడమ్మ సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటానంటున్నాడు. ఆ రకంగా గురుదక్షిణ చెల్లిస్తాడట. ఏం చేస్తాడో చూద్దాం.